నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయిన ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోగలిగిన హెల్తీ జొన్న రవ్వ కిచిడి అండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఈ ఆధునిక కాలంలో ఉప్మా, దోశ, ఇడ్లీ, పూరి ఇలాంటి ఆయిల్తో కూడిన వంటలు చేసుకునే బదులు వాటన్నిటికీ స్వస్తి చెప్పేసి సింపుల్గా మన పూర్వకాలం నాటి హెల్తీ ఫుడ్ అయిన జొన్న రవ్వతో ఒక్కసారి కిచిడి చేసి చూద్దాం. ముందుగా దీని తయారీ విధానం అయితే చూసేద్దాం. మన ఇంట్లో అండి ఏ వెజిటేబుల్స్ అయితే ఉంటాయో వాటన్నిటిని వేసేసుకోండి. నేనైతే నా దగ్గర క్యారెట్, బీట్రూట్, బీన్స్ ఇవి మాత్రమే ఉన్నాయి కాబట్టి అవి కట్ చేసి పెట్టుకున్నాయి. ఇది పంచజన్య వారి జొన్న రవ్వ అండి. 1 గ్లాసు జొన్న రవ్వనైతే తీసుకోవాలి. ఇప్పుడు 2 సార్లు రవ్వకు తగినంత నీళ్ళు అయితే వేసేసుకొని కడిగేసుకొని ఒక 10 నిమిషాలు కానీ అర్ధగంట కానీ నానబెట్టేసుకుందాం. అదే గ్లాస్తో సేమ్ పొట్టు పెసరపప్పు అయితే తీసుకున్నాను. వీటిని కూడా 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇవి కూడా ఒక 10 నిమిషాలు నీళ్లు పోసేసి నానబెట్టి పక్కన ఉంచుదాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని తగినంత నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీలకర్ర, మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నిటిని అయితే వేసేసుకుందాం. ఒకసారి వేసుకున్న తర్వాత అంతటిని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన జొన్న రవ్వను కలిపేసుకొని పెసరపప్పును కూడా వేసుకొని వాటిలో ముందే వాటర్ ఉంది కదండి, ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేద్దాం. టోటల్గా 3 విజిల్స్ అయిపోయాయండి. చూడండి, బాగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు అంతటిని ఒకసారి కలిపేసుకొని చూద్దామండి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని కొద్దిగా పోపు వేసుకుందామండి. కొద్దిగా నెయ్యి తీసుకొని కొన్ని జీడిపప్పు గింజలు, తాలింపు గింజలు, కొద్దిగా అల్లం తరుగు వేసుకొని బాగా కలుపుకున్నాక కొద్దిగా మిరియాల పొడి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని ఈ తాలింపును మనం ముందుగా తయారు చేసిన జొన్న రవ్వ కిచిడీలో కలుపుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ అయినా హెల్తీ అయినా సింపుల్ అయిన జొన్న రవ్వ కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ ప్లీజ్, లైక్ అండ్ షేర్, కామెంట్. ఇలాంటి టిఫిన్స్ పిల్లలైనా పెద్దలకైనా యవ్వనంలో ఉన్న పిల్లలకైనా మంచిగా హెల్తీగా ఉంటాయండి. ఇలాంటి ఫుడ్ చేసి పెట్టడం వల్ల మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.